ఇది ఒక హార్ట్ టచింగ్ రియల్ స్టోరీ. ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ కంచన్బాయి గారు. ఈవిడ ఒక సామాన్యమైన వంట మనిషి. అసాధారణ త్యాగం చేశారు ఈరోజు. ఈవిడ అంగన్వాడీ స్కూల్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ స్కూల్లో 20 మంది పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండగా సడన్గా తేనెటీగలు వచ్చి వాళ్ళ పైన దాడి చేశాయి. అక్కడే ఉన్న కాంచన్బాయి గారు తార్బిలిని తీసుకుని వెళ్ళి వారి పైన కప్పి ఆమె ఒక కవచంలాగా ఏర్పడి వాళ్ళందరినీ ఒక సురక్షితమైన గదిలోకి తీసుకెళ్ళింది. ఈ తీసుకెళ్లే మార్గంలో తేనెటీగలు ఆమెను కుడుతున్నా కానీ వాటిని భరించి పిల్లలందరినీ ఒక సేఫ్ అయిన ప్లేస్కి తీసుకెళ్ళాయి. అయితే ఆ విషం, తేనెటీగల విషం ఆమె ఒళ్ళంతా పాకటం వల్ల ఆవిడ మనల్ని కాపాడుకోలేకపోయాం. ఈ 20 మంది చిన్నారుల రూపంలో ఆవిడ ఎప్పటికీ బతికే ఉంటారు. ఇది ఒక ట్రూ రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఇక ఆవిడ ఫ్యామిలీలోకి వస్తే ఆవిడకి మంచాన పడిన భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఈవిడ జీవితం మీదే వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి ఉంది. అయినా కానీ ఆ క్షణంలో ఆమెకి ఆ 20 మంది ప్రాణాలు కాపాడటమే ఇంపార్టెంట్ అనుకుని తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం సెల్ఫిష్గా ఆలోచించకుండా ఈమె చేసిన ఈ అసాధారణ పనికి మనందరం శాల్యూట్ తెలుపుకుందాం. జై హింద్.